నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 4.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ, ఫిర్జాదిగూడ 100 ఫీట్ రోడ్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లో 150 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేసిన ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క ప్లానింగ్, ప్రైస్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా లొకేషన్ విజిట్ చేసి ఈ హౌస్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. అండ్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్‌లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఫిర్జాదిగూడ 100 ఫీట్ రోడ్ కవర్ చేస్తున్నాము. ఏదైతే వ్యూ చూస్తున్నామో ఇది వచ్చేసి శబరి గార్డెన్ అండి. ఇక్కడ నుంచి కేవలం 100 మీటర్ డిస్టెన్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి బీపీఎం గ్రీన్ ల్యాండ్స్ కాలనీ అనే కాలనీలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రోడ్ నెంబర్ క్లియర్ గా కవర్ చేస్తున్నాము. రోడ్ నెంబర్ 4 లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేసి హౌస్ దగ్గరికి రావడం జరిగింది. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ అన్నది 27x50 సైజ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 150 గజాలు అవుతుంది. హౌస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. ఈ హౌస్ సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే ఫుల్ గా హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 100 ఫీట్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ గేట్ కవర్ చేస్తున్నామండి. ఇక్కడ రోడ్ కంటే హైట్ గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా రావడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ గా రావడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక మంచి ఎస్యూవీ కార్ లాంటిది పార్కింగ్ చేసుకోవడానికి పెద్ద సైజ్గా కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి హౌస్కి సంబంధించిన బోర్ వేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్స్ ఇచ్చేసారు విత్ గోల్డెన్ పట్టి తోటి చాలా నీట్గా వర్క్ చేయించడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మెట్లు ప్రొవైడ్ చేశారు. మెట్ల పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. హౌస్కి వచ్చేసి చుట్టూ సెట్ బ్యాక్ వదలడం జరిగింది. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఫ్లోరింగ్ అంతా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. చాలా నీట్గా ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ అన్నది క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 100% టేక్వుడ్ తోటి నీట్ గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించడం జరిగింది. హాల్ ఏరియాకి రావడం జరిగింది. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ గా రావడం జరిగింది. హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 27x50 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. క్వాలిటీగా ఉన్నటువంటి విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాస్తు మెయింటైన్ చేస్తూ నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పెద్ద సైజ్గా టీవీ వచ్చే విధంగా టీవీ యూనిట్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. విత్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్స్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఇటువైపు వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. అండ్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఆర్చ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ అనేది పెద్ద సైజ్గా రావడం జరిగింది. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్కి టైల్స్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అవుతుందండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ప్లేస్ అనేది రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి విండో అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఈ హౌస్ నియర్ బై ఉన్న లొకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో మనం ఇక్కడ నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఈ హౌస్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే వరంగల్ హైవే ఉందో వరంగల్ హైవేకి కేవలం 1.5 కిలోమీటర్స్ టు 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ హౌస్ నియర్ బై వచ్చేసి ఇక్కడ కృష్ణవేణి స్కూల్ అనేది ఆపోజిట్లోనే ఉంటుందండి. సో ఇక్కడ నియర్ బై వచ్చేసి మనకి మెడికల్ షాప్స్, సూపర్ మార్కెట్స్ ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుంది. ప్రైమ్ లొకేషన్ అని చెప్పవచ్చు. శబరి గార్డెన్ బ్యాక్ సైడ్ లో ఉంటుందండి. హౌస్ యొక్క ల్యాండ్ మార్క్ అనేది శబరి గార్డెన్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి మంచి సైజ్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేస్తారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో షెల్ఫ్లు రావడం జరిగింది. అండ్ ఇక్కడ సజ్జా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి లో రూఫ్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అవుతుందండి. హాల్కి డైనింగ్ ఏరియాకి మధ్యలో ఆర్చ్ రావడం జరిగింది. సో డైనింగ్ ఏరియా దగ్గర షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి వుడ్ కలర్తో నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పాలిషింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు.
అండ్ ఇక్కడ వాస్తు ప్రకారంగా ఇక్కడ వచ్చేసి ఒకటి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుందండి. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్లు వచ్చేసి వాల్కి ఇక్కడ టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ ఏరియా రావడం జరిగింది. కిచెన్ ఏరియాకి సంబంధించిన ఆర్చ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే పెద్ద సైజ్గా రావడం జరిగింది. కిచెన్లో వచ్చేసి ఒక మంచిగా మనకి ఎల్ సైజులో ఉన్నటువంటి ఎల్ షేప్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్ చెక్ చేశారు అండ్ ఇక్కడ సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి పెద్దగా ఎక్కువగా ఉన్నటువంటి షెల్ఫ్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుందండి. కిచెన్ నుండి బయట వైపుకి మనకి ఇక్కడ డోర్ రావడం జరిగింది. పూజా రూమ్ కవర్ చేస్తున్నామండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే చిన్న సైజుగా సెటప్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. వాల్కి టైల్ చెక్ చేశారు అండ్ ప్లాట్ఫామ్ లాగా సెటప్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు డోర్ అవుతుందండి. సో ఈస్ట్ వైపు నుంచి బయటకు వచ్చి చూసినట్లయితే మనకి పెద్ద సైజుగా ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో చూసుకున్నట్లయితే వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ హౌస్కి వచ్చేసి చుట్టూ సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి హౌస్కి సంబంధించిన బోర్ వేయించడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా నార్త్ ఈస్ట్ సైడ్ అవుతుందండి. ఇది ఈశాన్య మూల అంటారు కదా, సో ఈశాన్య మూల వైపు అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే హౌస్కి సంబంధించిన సంప్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఈ కాలనీకి సంబంధించిన వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో సంబంధించిన టెర్రస్ పైకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయింది. చాలా మంది లివింగ్ ఉంటున్నారు. 100 ఫీట్ రోడ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది 87 లాక్ చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా ఈ లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.